ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. కరెక్షన్. అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి. ఇండియా టుడే కాన్క్లేవ్లో ఆయన స్పీచ్ విన్నాం కదా మనము. ఒకసారి ఒక దగ్గరనైతే ఏమన్నా వాగ్దాట రేవంత్ అన్న నమస్తే అని అనిపించింది. కేసీఆర్తో సమానత్వంగా చెప్పొచ్చు. अगर मोदी को ठोकने के लिए मुझे हिंदी सीखना पड़ेगा तो मैं सीखूंगा मोदी को ठोकने के लिए काम आएगा రేవంత్ అన్న. సో లెట్ us స్టార్ట్ ది డిబేట్ టుడే. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు అందులో ఉన్న మీనింగ్ ఏంది, రిబ్యూటల్ స్టార్ట్ చేద్దామా అని అడుగుతున్నా. ఒకసారి కమెంట్ పారా వైజ్ కమెంట్స్ అని అంటారు కదా లీగల్ గా, పారా వైజ్ కమెంట్స్ కొద్దాం. షో స్టార్ట్ కాగానే రేవంత్ రెడ్డిని రాజ్దీప్ సర్దేశాయి మాట్లాడతాడు, ద కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఇన్ ది మీడియా. ఇది ప్యూర్లీ రేవంత్ రెడ్డి కోసం స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ లెక్క నాకు అనిపించింది. ఎందుకంటే ఈయనకు అంత పరిజ్ఞానం, అంత డేటా ఆయన ఫింగర్ టిప్స్ మీద, అబ్సల్యూట్ డేటా. అట్లెట్లా అబ్సల్యూట్ డేటా, మంచి మేధావులకు ఆ డేటా ఉండదు, మంచి మేధావులకు ఆ డేటా ఉండదు. అండ్ హి హాస్ బీన్ ఎక్స్టెంపోర్. నాకు చాలా గర్వకారణంగా ఉన్నది రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడినందుకు. ఇన్ఫాక్ట్ నా తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి ఐ లవ్ యూ రేవంత్ అన్న, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ నాకు జర స్క్రిప్టెడ్ అనిపించింది. ముందే క్వశ్చన్స్ నీకు ఇచ్చిండ్రు అని తప్పలేదు, నీ చరిష్మా నువ్వు చూసుకోవాలి ఖచ్చితంగా, కాదని అంటలేదు. నౌ స్టార్ట్స్ ద డిబేట్. రాజ్దీప్ సర్దేశాయి రేవంత్ రెడ్డి గారిని పిలుచుకుంటా ద రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్, ఎండేంజర్డ్ స్పీషీస్ అని కూడా అన్నాడు. ఇన్ఫాక్ట్ కరెక్ట్ వర్డ్ ఏంది తెలుసా రేవంత్ అన్న? ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ద థంబ్నెయిల్ ఫర్ టుడే, ద ఎండేంజర్డ్ స్పీషీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మిస్టర్ రేవంత్ రెడ్డి, అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి. ఫస్ట్ పాయింట్లో ఆయన ఏం మాట్లాడిండంటే, గుజరాత్ మోడల్ తెలంగాణ మోడల్ దగ్గరకు వచ్చేసరికి గుజరాత్ మోడల్ అని అనేది ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది, అవుట్డేటెడ్ మోడల్ అని అన్నారు. నా గౌరవనీయులు రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారికి సగౌరవంగా నేను ఏం చెప్పుకుంటున్నానంటే, తెలంగాణ మోడల్ ఈజ్ టుడేస్ 2020 మోడల్ అని అన్నారు. అడ్డి మారు గుడ్డి దెబ్బ, కొడితే గెలిచినాం లేకపోతే పీకినాం. టెస్ట్ మ్యాచ్ స్టామినా చూపిస్తుంది రేవంత్ రెడ్డి. స్టామినా నీ ఎంత రాజకీయ స్టామినా ఎంత ఉన్నదన్న చూపిస్తుంది. గుజరాత్ మోడల్ 0 అని అన్నావు. మళ్ళీ గుజరాత్ మోడల్ అంత అవుట్డేటెడ్ మోడల్ అయితే ఈ అవుట్డేటెడ్ మోడల్ని ఇన్నిసార్లు కాంగ్రెస్ పోటీ చేసి బొంద పెడదామని అనుకుంది, మళ్ళీ ఒక్కసారి కూడా ఎందుకు చేయలేకపోయింది అని చెప్పి నేను అడుగుతున్నా. అవుట్డేటెడ్ మోడల్ గుజరాత్ దా, లేకపోతే అవుట్డేటెడ్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీయా? ఇఫ్ యూ సే దట్ ది తెలంగాణ మోడల్ ఈజ్ అ బ్యూటిఫుల్ మోడల్, ఆర్ టు దట్ మ్యాటర్ కాంగ్రెస్ మోడల్, ఆర్ టు దట్ మ్యాటర్ తెలంగాణ మోడల్, బికాస్ యూ ఆర్ రిప్రజెంటింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ టుడే. వెన్ ఐ సే దట్, యూ షుడ్ ఆల్సో యాక్సెప్ట్ మై స్టేట్మెంట్ సేయింగ్ దట్ ఇఫ్ గుజరాత్ మోడల్ ఈజ్ అవుట్డేటెడ్ మోడల్, then BJP politics is also should be outdated. And if so, having said so, then why not Congress party is winning in गुजरात में आप क्यों नहीं जीत पा रहे हो बताइए. ఎందుకు గెలవలేకపోతున్నావు నువ్వు గుజరాత్ లో? దీని అర్థం ఏంది తెలుసా? పీకుడు మాటలు మనం బంద్ చేయాలి రేవంత్ అన్న. పోయి చూడుపో. పెద్ద నువ్వు మాటలు మాట్లాడినావు కదా, ఆడ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ చేస్తున్నారు. పెద్ద దేశాల నుంచి ఒక హబ్ ఆడ డైమండ్స్ది. నీ ఐపీఎల్ మోడల్ అన్నావు కదా రేవంత్ అన్న, నీ ఐపీఎల్ మోడలు తాగుడుతో వచ్చే పైసల మీద నడుపుతున్నావు నువ్వు రాష్ట్రాన్ని. అక్కడ లిక్కర్ బ్యాన్, అవుట్డేటెడ్ మోడల్ ఎవరిది రేవంత్ అన్న? లిక్కర్ బ్యాన్ చేసి కూడా అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ఎట్లా నడపాలనో చూపుతున్నది గుజరాత్ మోడల్. గుజరాత్ అంటే అంత చిన్న చూపు ఎందుకు? ఇవాళ ఫేక్ గాంధీల లెక్క పేర్లు పెట్టుకొని నడుపుతున్న ఆ గాంధీ గుజరాతోడే. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయినవు చూడు, ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయినందుకు తెలంగాణ నిజాం చెరల నుంచి విముక్తి చేసింది కూడా ఆ గుజరాతోడే. మీ సోనియా గాంధీకి వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వైజర్ అహ్మద్ పటేల్ గుజరాతోడే. ఏం మాట్లాడుతున్నావు రేవంత్ అన్న? ఇప్పుడు ఎవరిది అవుట్డేటెడ్ మోడల్, ఎవరిది టెస్ట్ మ్యాచ్ మోడల్ రేవంత్ అన్న? మాట్లాడదాం. గుజరాత్ కి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు లేరు, మోడీ బ్రాండ్ అంబాసిడర్ ఉండే. మళ్ళీ గుజరాత్ లో బ్రాండ్ అంబాసిడర్ లేకపోయినప్పటి నుంచి ఈయన ప్రధానమంత్రి ఇప్పటికి దగ్గర 10 సంవత్సరాలు దాటిపోయాయి కదా. మళ్ళీ 2 టర్మ్ లో పాటు మీరు పీక్ కట్టలు కట్టిర్రా గుజరాత్ లో అని అంటున్నా. ఎందుకు గెలవలేకపోయినరు వెన్ దే డజంట్ హ్యావ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ దేర్ అని అంటే, ప్రజల గుండెలల్లో గూడు కట్టుకున్నారన్న. మీ లెక్క కటౌట్లకు పరిమితం కాలే రేవంత్ అన్న, ప్రజల గుండెలల్లో గూడు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు గడ్డపారదించారు కాంగ్రెస్ కి. దూర్ తక్ గుజరాత్ మే కాంగ్రెస్ జిందా హేని. ఎన్ని అబద్ధాలు చెప్పిర్రు, ఎంతమందిని అరెస్ట్ చేసిరు మీరు కేంద్ర సర్కారులు ఉన్నప్పుడు. చిదంబరం మర్చిపోయినరా గుర్తు చేపిమంటున్నావా? బ్రాండ్ అంబాసిడర్ అని అనేది ప్రజల మనసులలో ఉండాలని, ఒక వ్యక్తి మీద కాదు. ఇన్ఫాక్ట్ మీరు చెప్పిన మాట అగర్ కూడా గుజరాత్కి ఇలా బ్రాండ్ అంబాసిడర్ మోడీ గారు లేరు, బికాస్ ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి బ్రాండ్ అంబాసిడర్ లేరు అని మీరు మాట్లాడారు కదా రేవంత్ అన్న. నా ఆర్గ్యుమెంట్కి మీరు సమాధానం చెప్పండి. అంటే మోదీ అనే ఆ రాజకీయ నాయకుడు గుజరాత్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిస్టమ్స్ ఏ రకంగా పెట్టిండంటే, ఇవాళ ఆయన లేకపోయినా ఆయన పెట్టిన సిస్టమ్సే బ్రాండ్ అంబాసిడర్ అయినాయి. ఇండివిజువల్ ఇంపార్టెంటా, సిస్టమ్స్ ఇంపార్టెంటా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో నాకు చెప్పండి. ఒక వ్యక్తి చుట్టూ రాజకీయం చింపుదామా, లేకపోతే ఒక సిస్టమ్
చుట్టూ రాజకీయాలు దింపుదామా? సిస్టమ్ వర్క్స్ బెటర్ దెన్ ఏ స్మైల్ అని చెప్పి మాట్లాడతాడు ఒక అనలిస్ట్, ఒక విశ్లేషకారు. సో హీ హాస్ ప్లేస్డ్ ద సిస్టమ్స్ దేర్. సిస్టమ్స్ మంచిగా పెట్టాడు నా దేశ ప్రధాని, ఆర్ టు దట్ మ్యాటర్ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి. మళ్ళీ నీ సిస్టమ్స్ ఏమైనాయి? 2005 నుంచి SLBC కట్టుకుంటూ వస్తున్నావు నువ్వు ప్రపోజల్. మళ్ళీ నిన్న గూలబట్టి నేను రాజకీయ ముద్దా చేయొద్దని అనుకుంటున్నా రేవంత్ అన్న. నెక్స్ట్ ఏమన్నాను? అహ్మదాబాద్ తెలంగాణ కంపేర్ చేస్తే అహ్మదాబాద్కి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నావు. నేనే నీ టికెట్ పెట్టుకుంటా, నాతో వస్తావా చెప్పు? ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని పోదాం, గల్లీ తిరుగుదాం, డిస్ట్రిక్ట్ తిరుగుదాం. నేను ముక్కు నేలకు రాస్తా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తా. నాడు నీ కాంగ్రెస్ ఏం చేసింది? ఏం పెంచి పోషించింది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో? వెనకటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా నీ కాంగ్రెస్ ఏం చేసుకొని వచ్చింది మొత్తం మీ ముంగట పెడతా, దాని తర్వాత మాట్లాడదాం. ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మనము సూపుకిచ్చుకుంటా మాట్లాడదాం. రింగ్ రోడ్ ఉన్నదా? ఫార్మాసిటీ ఉన్నదా? ఐటీ హబ్ ఉన్నదా అని ఏదేదో మాట్లాడినావు. డైమండ్ పార్క్ నీకు ఉన్నదా? ఇది ఒక్కటి చెప్తున్నా, నీకు ఉన్నదా అని అడుగుతున్నా. ఇంకొకటి విషయం ఏంటంటే ఆయన ఏమంటాడు, ఏదైనా కంపెనీ రాగానే గుజరాత్కు జావా అంటాడంట ప్రధానమంత్రి. అంటే ప్రధానమంత్రి చెప్తే పోతారా? మళ్ళీ అదాని నీ దగ్గరికి ఎందుకు వచ్చిండు? నైనే పూరే జితనే బి హే ఉదరి లగావ్ అని చెప్పొచ్చు కదా. మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు వచ్చి ఆగిండు రేవంత్ అన్న? మీరేమో గల్లీలలో కుస్తీ చేస్తారు, ఢిల్లీలలో కుస్తీ చేస్తారు, గల్లీలలో దోశ చేస్తారు. అదానికి పైసలు ఎందుకు తిప్పించేసినామని రాజ్దీప్ క్వశ్చన్ వేసి, ప్రియా క్వశ్చన్ వేస్తే యాంకర్ అక్కడ మన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారంటే, కాంగ్రెస్ చెప్పినందుకు నేను పైసలు ఇయ్యలే, అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసినందుకు ఇచ్చిన, బీజేపీ వాళ్ళు ఇయ్యలే కాదు. ఆయన బిజినెస్ పర్సన్, బిజినెస్ చేసుకుంటూ పోతున్నాడు. నువ్వు పెట్టుబడులు తీసుకొస్తా అదానిని తిట్టి పెట్టుబడుల కోసం బిచ్చం అడిగిన వాళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళు. ఆ బిచ్చం ఎందుకు తీసుకున్నావు? మీరు పెద్ద బిచ్చ పోళ్ళు, మీ బతుకులు జడ అని చెప్పి తిట్టి నోట్ల కాకరాలు ఉంచితే, అందుకే మీ రాహుల్ గాంధీని అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఎందుకంటే మనోడికి పెద్ద తెలివి లేదు కదా. ఆ తెలివి లేదు, నాకు తెలివి లేదు, నన్ను ఎడ్డోని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి నీ మీద కక్ష కట్టి నిన్ను రాణిస్తలేడు. నువ్వు ఆయన కంటే సుఖమే అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్తాను. స్టేజ్ మీద కూర్చొని స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలు చేస్తే మజా రాదే రేవంత్ అన్న? చిత్రగుప్తుల ఇంటర్వ్యూకి వస్తావా అని అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. నేను గుజరాత్ మోడల్తో ఎందుకు కంపేర్ చేయాలన్నా తెలంగాణ అన్నావు. ఇది కరెక్ట్ మాట. నేను న్యూయార్క్తో కంపేర్ చేస్తా, నేను టోక్యోతో కంపేర్ చేస్తా, నేను సియోల్తో కంపేర్ చేస్తా. ఫైన్, నేను కాదని అంటలేను. అక్కడ ఉన్న నెగటివ్లు కూడా తీసుకోవాలి నువ్వు. మళ్ళీ నేను చెప్పమంటే చెప్తా. దీని మీద ఓపెన్ డిబేట్కి నేను దగ్గర టైం ఉంది కాబట్టి నేను డీటెయిల్గా పోతలేను. న్యూయార్క్లో ఏం పరేషాన్ ఉన్నది, టోక్యోలో ఏం పరేషాన్ ఉన్నది, సియోల్లో ఏం పరేషాన్ ఉన్నది. మళ్ళీ భూమంతా తొక్కి పాడి చేస్తా అని చెప్పి సౌత్ కొరియా పోయేసి వచ్చారు కదా మీరు సియోల్కి, మూసీ నది శుద్ధీకరణ చేయనికే. నర్మదా రివర్ మా దగ్గర రివర్ ఫ్రంట్ పోయిన ఉంటే కూడా నీకు తెలిసిపోతుండే కూడా. ఇంక్లూజివ్ అప్రోచ్ చేసి ఆయన సబర్మతి రివర్ని ఎట్లా తీసుకుంటూ వచ్చిండో, నర్మదా కాదు సారీ సబర్మతి రివర్ ఎట్లా చేసుకుంటూ వచ్చిండో మీకు తెలుస్తుండే కదా. ఇది మీరు ఆలోచించాలి కదా అని అంటున్నా. వ్యాక్సిన్స్ వీ సప్లైడ్ అని చెప్తావు, మీరు ముగ్గుపోసి కట్టినారు వ్యాక్సిన్లని. గంగా దగ్గర ఎన్ని శవాలు పోతున్నాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసింది కోవిడ్ టైంలల్లా. అమెరికా నుంచి చైనా నుంచి వ్యాక్సిన్లు తెప్పించుకుందాం, మనం ఎందుకు చేయాలా, ఆల్రెడీ చేసిరు కదా అని చెప్పి చైనాతో ఒప్పందాలు చేసుకున్న ఘనత మీ పార్టీలది. ఇండియా టుడే కాంక్లేవ్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నావు రేవంత్ అన్నాను? ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ ఇచ్చి వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్. అదే టైంలో కోవిడ్ దగ్గర కాంగ్రెస్ ఉండుంటే శవాల జనాజా ఉంటుండే భారతదేశంలో. నస్బందీ పాపులేషన్ మీద నువ్వు పెద్ద మాట్లాడినావు కదా, డీలిమిటేషన్ మీద. ఐఎమ్ జంపింగ్ ది సబ్జెక్ట్ ఫ్రెండ్, పోతున్నా. కులీ కుతుబ్ షా భాగ్యనగరాన్ని చేసిండు అని చెప్తున్నావు నువ్వు. దానికంటే ముందు కూడా నా భాగ్యనగరానికి చరిత్ర ఉన్నది. గొల్లకొండ అని అన్నారు దాన్ని, ఇది యాది పెట్టుకో. గొల్లకొండ అని అన్నారు. కులీ కుతుబ్ షా టైం కంటే ముందు ఉన్నది చరిత్ర, అది నువ్వు యాది పెట్టుకో. బాగమతి కోసం భాగ్యనగరం కట్టిండు అంటే నా చరిత్ర ఏందో నువ్వు ముందు తెలుసుకో. ఎవడో బాగ్దా గజ దొంగలు వచ్చినాక నా చరిత్ర మొదలెట్టలే రేవంత్. నా చరిత్ర తెలుసుకో, నీ మైనారిటీ అపీజ్మెంట్ మానుకో. ఇంకా పెద్ద మాటలు మాట్లాడతారు. గిఫ్ట్ సిటీ ఎందుకు, అహ్మదాబాద్ని గిఫ్ట్ సిటీ ఎందుకు చేసిండ్రు అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు. అహ్మదాబాద్ని గిఫ్ట్ సిటీ ఎందుకు చేసిండ్రు అని చెప్పి మాట్లాడితే నీకు నేను ఇవాళ ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నా రేవంత్ అన్న, నీకు చూపిస్తా. నీకు ఇవాళ కంప్లీట్గా నేను కొన్ని చూపిస్తా. ఏందని అంటే గిఫ్ట్ సిటీ ఎందుకు అనేది దీని మీద నేను ఒక చర్చ చేస్తా. ఇప్పుడు నా టైం తక్కువ ఉంది, నేను రాసి పెట్టుకుంటున్నా, నా టీంకి కూడా చెప్తున్నా. గిఫ్ట్ సిటీ మీద నేను ఒక స్లైడ్ చేస్తాను రేపు ఎల్లుండి. ఐ ప్రామిస్ యూ రేవంత్ అన్న మీకోసం. అయితే అహ్మదాబాద్కి గిఫ్ట్ సిటీ ఇచ్చారు, మా తెలంగాణకు ఎందుకు గిఫ్ట్ సిటీ ఇస్తలేరు, హైదరాబాద్కి ఎందుకు గిఫ్ట్ సిటీ లెక్క అడుగుతలేరు అని అంటే ఒక గింజ పట్టుకుంటే తెలిసిపోతుంది మీ కాంగ్రెస్ ఎంత చిల్లరదో, మీ కాంగ్రెస్ ఈయన చరిత్ర ఎంతో రేవంత్ అన్న. న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫస్ట్ ప్రయారిటీ మైనారిటీలకు ఉండాలా, ముస్లిమ్స్లకు ఉండాలా అన్న ఈయన చరిత్ర మీద రేవంత్ అన్న. మీ మన్మోహన్ సింగ్ అన్న మాటలు గుర్తు చేస్తున్నా. ఫస్ట్ హక్కు ఎవరికి ఉండే, మైనారిటీలకు ఉండాలన్నాడు. మీకు ఏదైనా చేస్తే మీరు మైనారిటీలకు గిఫ్ట్లు ఇస్తారు. దేశాన్ని విభజించి స్వాతంత్రం ఒప్పుకున్న ఈయన చరిత్ర మీరు మీ చేతులలో ఏం పెడతామన్నా. నువ్వు ప్రపోజల్ పెట్టేది ఉండే మోడీకి, అహ్మదాబాద్ గిఫ్ట్ సిటీ ఎందుకన్నా. దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు తయారు చేయగలిగినావా హైదరాబాద్కి? దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు హైదరాబాద్కి తయారు చేయగలిగినావా రేవంత్ అన్న? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయితే సంధ్యా థియేటర్ కంట్రోల్ కాలేదే నీకు, సంధ్యా థియేటర్ కంట్రోల్ కాలే నీకు. నువ్వు పెద్ద ఒలింపిక్స్ చేస్తానంటున్నావు హైదరాబాద్లో, క్రౌడ్ మేనేజ్మెంట్ అని.
డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద క్రౌడ్ మేనేజ్మెంట్ ఇప్పుడు అత్యంత పాపులేషన్ ఉన్న దేశాలలో భారత్, 140 కోట్ల జనాభా భారత్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. కాలు మీద కాలేసుకొని స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలు చేస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ కాదు. ఒలింపిక్స్లో ఎడికేం చేసుకుంటూ వస్తావు, ఏదో చేసినా అని చెప్పినావు పీకుడు ముఖంలోకి ఇంత పెద్ద ముక్కు పెట్టుకుని రేవంత్ అన్న. ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ మాట్లాడదాం. సంధ్య థియేటర్ నీతో కంట్రోల్ కాలే, అందులో కూడా శవాల మీద ప్యాలాలు ఏరుకున్నావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు రేవంత్ అన్నాను. ఇవాళ కేసీఆర్ పర్సెప్షన్ అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు. 3.7 lakh crore వాజ్ ఎ కేసీఆర్ పర్సెప్షన్ అని చెప్తున్నావు. ఇంత అబద్ధాలా రేవంత్ అన్న? షల్ ఐ ప్రూవ్ యూ? ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు రేవంత్ అన్న. కాగ్ రిపోర్ట్ తీసుకొని వచ్చి ముంగట పెట్టింది నువ్వు కాదా? నేను ముఖ్యమంత్రి అయినాక తెలిసింది కీలకమైన ఫైళ్ళు నాకు ఎంటర్ అయినామనంటే నీ ఎంపీ పదవి లజ్జిత అయిపోవాలి. ఇక మనం సిగ్గుపడాలి రేవంత్ అన్న. నువ్వు ఒక శాసనసభ్యుడు అయి ఉండి ఒక ఎమ్మెల్యే ఎన్నిసార్లు అయినావు నువ్వు, ఎంపీ అయినావు నువ్వు. అయినా నువ్వు నీ దగ్గర సబ్జెక్ట్ లేదంటే, రేవంత్ రెడ్డి దగ్గర సబ్జెక్ట్ లేదంటే ఎవరైనా నమ్ముతారా అన్న? నేను పెద్ద ఫ్యాన్ అన్నా నీ సబ్జెక్టులకు. ఏం మాట్లాడుతున్నావు రేవంత్ అన్న? కాగ్ రిపోర్ట్ ఎన్నోసార్లు చెప్పింది ద రెవెన్యూ రిసెప్ట్స్ వర్సెస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పొంతన లేదు, స్టేట్ డెప్ట్ ట్రాప్లకు వెళ్ళిపోతుందని కాగ్ రిపోర్ట్ చెప్పలేదా? కోన్కిస్కా గొట్టం నా సుంటోడికి తెలిసింది కాగ్ రిపోర్ట్ చదివితే. ఏదో పార్టీకి టీపీసీసీ ప్రెసిడెంట్ అయినావు, కోన్కిస్కా గొట్టం పార్టీకి, ఆ పార్టీకి ప్రెసిడెంట్ అయ్యేలా ముఖ్యమంత్రి అయిన నువ్వు కాగ్ రిపోర్ట్ నువ్వు చదువుతలేదని అంటే పబ్లిక్ని పాగలు బనాస్తున్నావు. నువ్వు ఇక్కడ కూర్చొని ఇండియా టుడే కాంక్లేవ్లలో ఎవడు మాట్లాడేటోడు చాతగాడని అనుకుంటున్నావా? డూ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్? ఆడ సెక్రటేరియట్ బిల్డింగ్ కడుతుంటే ఫ్రెండ్స్, ఆడ లంకె బిందెలు దొరికిన ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది కేసీఆర్ మీద చెప్తున్నప్పుడు. మళ్ళీ కాగ్ రిపోర్ట్లు ఏమున్నది, దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర ఎంతున్నది, ఫిజికల్ డెఫిషిట్ ఎంతున్నది అని ఈ మొగోడు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు చేయడా? అరే ఏం మాట్లాడతాం ఫ్రెండ్స్, మనం అర్థం కాదు. కానీ ఆయన కూర్చొని మాట్లాడిందల్లా నిజమని మనం నమ్మాలా? ముఖ్యమంత్రి స్థాయి మనిషి దగ్గర డేటా ఎంత ఉండాలా? అరే పీకుడు కోన్కిస్కా గొట్టంగాల్లా మేము చిత్రగుప్తులా, మా దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇప్పుడు నువ్వే అన్నావు 6 లక్షల కోట్ల డెబిట్ అని. నువ్వు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో కేసీఆర్ నువ్వు రా నీ అప్పు మీద మాట్లాడతానని అన్నావు. 6 లక్షల కోట్లని అన్నావు. ఇవాళ 7 లక్షల కోట్లు ఎట్లయింది? వెనకడికి రాఫేల్ రూపాయికి దొరికింది, 10 రూపాయలకు దొరికింది, 100 రూపాయలకు దొరికింది, 1000 రూపాయలకు దొరికింది, పీకుడుకు దొరికింది, పీక్తే దొరికింది. అరే మొన్నటిదాకా 6 లక్షలు అన్నావు నీ ప్రభుత్వం వచ్చే కంటే ముందు, వచ్చిన తర్వాత ఇవాళ 7 లక్షలు అంటున్నావు. అంటే 1,00,000 కోట్లు నువ్వు కూడా చేసినావు కదా. అరే మందు దాగిపించి రెవెన్యూ నడుపుతున్నారు నువ్వు కేసీఆర్ రాష్ట్రాన్ని. మళ్ళీ గుజరాత్ మోడల్లో మందు లేదు రేవంత్ అన్న. ఏం మాట్లాడుతున్నారే మీరు? ఇలా అడుగుతుంది తెలంగాణ. మళ్ళీ ఏం చెప్తావు దీనికి? మళ్ళీ కాగ్ రిపోర్ట్ దగ్గర నీది ఏమైంది? ఇన్కమ్ 18,500 crores అండ్ ఫర్ విచ్ 13,000 crores में चाय पीऊँ या ना पीऊँ, मैं लस्सी पीऊँ या ना पीऊँ, मुझे तो किसी बात पे भी ये मुझे भरना ही पड़ेगा. ఇంత డేటా నోటు మీద పెట్టుకొని పోతున్నాడు. మళ్ళీ నీకు తెలియదా 6 గ్యారెంటీలు అని చెప్పినావు. మళ్ళీ మోడీ గ్యారెంటీలు ఢిల్లీలో కూడా ఇచ్చిండు కదా అని నన్ను. నువ్వు మోడీది పక్కకు పెట్టు, నీది మాట్లాడు ఫస్ట్. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నీ రాష్ట్రం గురించి మాట్లాడు. మోడీని అడిగే దగ్గర అడుగుదాం, చేయకపోతే మోడీని బరాబర్ అడుగుదాం. అండ్ నువ్వేమన్నావు రేవంత్ అన్న, రైతులకు 51,000 crore దా చర్చ పెడదాం ఇదే చిత్రగుప్తులా. నేను రైతుల ఫోన్ నెంబర్ తీసుకొని లైవ్లో పోతా. ఎవరెవరికి రీఎంబర్స్మెంట్ చేసినావు, ఎవరెవరికి రుణమాఫీలు చేసినావు, ఎవరెవరికి రైతు భరోసాలు వేసినావు, కండిషన్ సప్లై పెట్టినావు. ఈ కండిషన్ సప్లై వెనకటికి మాట్లాడినావా? అప్పుడు చిత్తశుద్ధి లేదు, ఇప్పుడు వచ్చింది కదా. పైసలు లేకపోయేసరికి పైజామా నాడాలు ఊసిపోయినాయి కదా మనందరూ. ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం రేవంత్ అన్న, దయచేసి రైతులకు మాట్లాడదామా? ఇవాళ నేషనల్ డెబిట్ మీద మాట్లాడే హక్కు మీకు ఉన్నదా అన్న? 1 నేషన్ 1 ఎలక్షన్ కంటే ముందు మనము డీలిమిటేషన్ మీద మాట్లాడదామని అంటావు. అందులో ఏమంటావు అంటే హమ్దో హమారేదో అనే స్లోగన్ మీరే తీసుకొచ్చారు కదా కేంద్ర ప్రభుత్వం. మీరే కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి సడన్గా పాపులేషన్ పెంచి జనాభా ప్రాతిపద్యాన మీరు డీలిమిటేషన్ సీట్లు దక్షిణ రాష్ట్రాలకు తక్కువ చేద్దామని అంటే ఈ సిగ్గుదప్పిన లా తీసుకొచ్చింది మీ కాంగ్రెస్ కదా. వెనకటికి డీలిమిటేషన్ మీ కాంగ్రెస్ చేయలేదా అని అడుగుతున్నా. ఇవాళ కొత్తగా వచ్చి మీరు మాట్లాడుతున్నారా అని నేను అడుగుతున్నా. కామన్ సెన్స్ ఉండే మనం మాట్లాడుతున్నామా అని అడుగుతున్నా కాంగ్రెస్లో. మళ్ళీ హమ్దో హమారేదో అని అన్నప్పుడు ఈ నస్బందీ చేసింది మీ కాంగ్రెస్. మీ ఇందిరాగాంధీ సుపుత్రుడు సంజయ్ గాంధీ జనాలను తీసుకొని పోయి నస్బందీ చేసిన చరిత్ర కాంగ్రెస్ది కాదా రేవంత్ అన్న? టుడే ఇట్ షుడ్ బి డిస్కస్డ్ అని చెప్పి మాట్లాడుతున్నావు. సౌత్ స్టేట్స్ విల్ బి షాటర్డ్ అని చెప్పి మాట్లాడుతున్నావు. మళ్ళీ అప్పుడు లా తీసుకొని వచ్చినప్పుడు నీకు తెలియదా ఉత్తరప్రదేశ్కి ఇదైపోతుంది, ప్రోరేటా బేసిస్ల మీద ఇట్లుంటుంది అని అంటే? ఆబ్వియస్గా చట్టం తీసుకొచ్చినప్పుడు నీకు చిత్తశుద్ధి లేదు. ఆ రోజు నీ ప్రభుత్వం ఉండే కాబట్టి కేంద్రంలో ఎంతో దున్నుకున్నా దోసుకున్నా నడిచిపోతుంది అని చెప్తారు. మీరేం మోడల్ అన్నా? రక్షక బలగాలు వాడే యుద్ధ నౌకలను తీసుకొని పిక్నిక్ పోయిన చరిత్ర మీది. మీరేం మాట్లాడతారు రేవంత్ అన్న? ఇండియా టుడే కాన్క్లేవ్లో కూర్చొని పెద్దగా మాటలు మాట్లాడతారు. ఆల్ పార్టీ మీటింగ్ డీలిమిటేషన్లో పెట్టాలని చెప్తున్నావు. మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టే తీసుకొచ్చిరు కదా ఇదంతా. మళ్ళీ యాక్ట్ తీసుకొచ్చినాక మళ్ళీ మీటింగ్ ఏందన్నా?
అడుగుతున్నా ఎస్టీ ఎస్సీ అన్న బీసీలకు నేషనల్ స్టేటస్ ఇచ్చింది బీజేపీ అన్న. కట్టలు కట్టి రాన్న మళ్ళీ మీరు మండల్ కమిషన్ ఎందుకు చేయలేదన్న? ఆనాడు మండల్ కమిషన్ రిపోర్టు లేదా సచార్ కమిటీ రిపోర్టు వాట్ ఎవర్ ఏదో కమిషను మీ అడ్డమైన కమిషన్లు కమిటీలు ఎన్నో పెట్టిరు అప్పట్లో. ఒక్కదానికన్నా ఇంప్లిమెంట్ చేసిర్రా? క్యాస్ట్ సెన్సస్ మీ చిదంబరం అన్నాడన్నా, రేవంత్ అన్న మీ చిదంబరం అని అన్నాడు. ఏ డంకే పెచ్చోట్, ఏ గుడిలో చెప్తావు చెప్పు, ఏ గలీలో చెప్తావు చెప్పు, ఏ యూనివర్సిటీలో చెప్తావు చెప్పు, నేను కాఫీ డేటా తీసుకొని వస్తా. మీ కాంగ్రెస్ ఔకాత్కి గిరీష్ గఢ్ కాఫీ నేను కూర్చుంటుందా? బీసీలకు నేషనల్ స్టేటస్ ఇచ్చింది ఎవరన్నా? భారతీయ జనతా పార్టీ కాదా? ఏం న్యాయం చేసిరానా? అరే అద్దంకి దగ్గరికి ఏం న్యాయం చేసిరానా? మీరు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడతారు, మతతత్వ విద్వేషాలు బీజేపీ అని మాట్లాడతారు. ముత్యాల అమ్మ గుడి ఏమాయన్నా? భూలక్ష్మి మాత టెంపుల్ ఏమాయన్నా? రంజాన్ కాగానే ఒక గంట ముందు వెళ్ళిపోవచ్చు, 2 గంటల ముందు. నవరాత్రులకు మేము చేసినాం కదా, ఏదో అబద్ధాలు మాట్లాడు తిరుపతి పోతే ఇన్సెంటివ్లు ఇస్తున్నావు. నువ్వు ఏడిస్తున్నావా? నాకు చూపెట్టే, నేను గూగుల్ చేసి చూసినా, నాకు దొరకలే. జనరల్గా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాకు గూగుల్ చేసినా కానీ నాకు దొరకలేదంటే ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా అన్న. చెప్పండి ఒకసారి అన్న. నేను ఒకటే మాట అడుగుతున్నా, క్యాస్ట్ సెన్సస్ మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా నువ్వు, మీ ఫేక్ గాంధీ, జిలేబీ గాంధీ, రాహుల్ గాంధీ. ముస్లింలకు కూడా క్యాస్ట్ సెన్సస్ చేద్దామన్నా, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తానంటావు కదన్నా. ముస్లింలకు కూడా క్యాస్ట్ సెన్సస్ చేద్దాం మళ్ళీ. అది ఎందుకు ఒప్పుకోమన్నా? ఎందుకు ఒప్పుకో? వాళ్ళ దాంట్లో వెనకబడుతున్నాం లేదా? అదొద్దు, హిందువులను విడకూడదాం. ఏం రేవంత్ అన్న మీకే వస్తాయా మాటలు? ఐఎమ్ రెడీ ఇన్ విచ్ ఎవర్ ది లాంగ్వేజ్ యూ వాంట్ టు. తెలుగు అంటే తెలుగు, హిందీ అంటే హిందీ, ఇంగ్లీష్ मैं तैयार हूँ. क्या यदि आप तैयार हो तो पुकार, एक पुकार लगा दो. హిందీ ఈజ్ ద లార్జెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఇన్ ఇట్ ఇస్ నాట్ ఎ నేషనల్ లాంగ్వేజ్. సివిల్ సప్లైస్లలో తెలుగు లేదు అని మళ్ళీ కాంగ్రెస్ ఉన్నప్పుడు పిక్ కట్టలు కట్టిరా అని అంటున్నా. మోడీ వచ్చినాకనే, బీజేపీ సర్కార్ వచ్చినాకనే యాద్ వచ్చిందా అని అంటున్నా. ఎండేంజర్డ్ స్పీషీస్ మేము ఎలక్షన్ నిజాయితీతో కొట్లాడతారంట. కాంగ్రెస్ ఈజ్ ఫుల్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డెమోక్రసీ అంట. రాహుల్ గాంధీ తప్ప మిగతా పేరెవరన్నది. నువ్వు కుంభకి ఎందుకు పోలే చెప్పు? రాహుల్ గాంధీ భయపడే పోలే. నువ్వు రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్టకి ఎందుకు పోలే? రాహుల్ గాంధీకి భయపడే పోలే. ఏడ డెమోక్రసీ ఉంది? నేను భద్రాచలానికి మన అమిత్ షా గారిని, మోదీ గారిని పిలిచినాను. ఎప్పుడు పిలిచినావు? ఏనాడు పిలిచినావు అని అంటున్నా. రామ ప్రాణ ప్రతిష్ట అప్పుడు అక్షంతలు తీసుకొని వస్తే కూడా మీ కళ్ళలో మండింది. మీరా ఇలా హిందువుల గురించి మాట్లాడతారు రేవంత్ అన్న? ఏం మాట్లాడతారే మీరు? కాంగ్రెస్లో డెమోక్రసీ ఉంది అని అంటారు. అద్వానీ గారిని సైడ్ లైన్ చేసినారని అంటారు. మళ్ళీ పివి నరసింహారావు గారిని ఏం చేసిరు మీరు? సీతారాం కేసరి గారిని ఏం చేసిరు మీరు? గులాం నబీ ఆజాద్ని మీరు ఏం చేసినారు మీరు? శశి థరూర్ గారిని ఇవాళ మీరు ఏం చేస్తున్నారు మీరు? సర్దార్ పటేల్ గారిని ఏం చేస్తున్నారు మీరు? ఎలక్షన్లు మొత్తం రికమెండేషన్ క్యాండిడేట్లు మీ నెహ్రూ కాడికి నీడు దాకా. దీపేందర్ హూడా, దీపేందర్ హూడా లేకపోతే మీరు కూడా ఏడుంటున్నానా కాంగ్రెస్లో? జర వాస్తవాలు మాట్లాడుకుందాం. మీకు ఎంత సన్నిహితులో దీపేందర్ హూడా మాకు తెలియదా? లెట్ అస్ నాట్ గో ఇన్ టు ది పర్సనల్ ఆస్పెక్ట్స్. రేవంత్ అన్న ఒలింపిక్స్ తెలంగాణలో చేస్తారట. చెయ్యి, మంచిదే. తెలంగాణ వాది లెక్క, తెలంగాణ బిడ్డ లెక్క నేను గర్విస్తా. బట్ నీతో సంధ్యా థియేటర్ మేనేజ్ కాలే కదనే. నీ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎట్లుంది చూపెట్టు జర. మాట్లాడానా దాని మీద? మిస్ వరల్డ్ కాంటెస్ట్ హైదరాబాద్లో అవుతున్నది, ఒలింపిక్స్ మేము చేయలేమా అని అన్నాము. మిస్ వరల్డ్ కాంటెస్టు ఒలింపిక్స్ ఒకటేనా అన్న? అయితే మిస్ వరల్డ్ కాంటెస్ట్ వచ్చింది కాబట్టి ఎంతమంది ఎస్టీ ఎస్సీ ఓబీసీలు ఉన్నారన్న మన భారతదేశంలోకి? ఏం మళ్ళీ అజర డేటా తీ రాదే ఫ్రెండ్స్. మిమ్మల్ని ఇంకొకరు వీళ్ళు ఏమంటారంటే ఎలక్షన్ వీళ్ళు మొత్తం గెలిచింది మన నార్కాటిక్స్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సిబిఐ అండ్ ఈడీతోనంట. వెనుకటికి మీరు పపెట్ చేయలేదా సిబిఐని? వెనుకటికి ఈడీలను మీరు పపెట్ చేయలేదా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పపెట్ చేయలేదా? చిదంబరం ఏ రకంగా వాడిండో మాకు తెలియదా? తీమంటావా మొత్తం అది? నేను డిబేట్కి రెడీయే రేవంత్ అన్న. ఇండియా టుడే కాన్క్లేవ్ ఎందుకే? గిడికిరా చిత్రగుప్తకి కూర్చొని మాట్లాడదాం అన్న. నా ఆఫీస్ చిన్నగా ఉంటుందొచ్చు, నా దిల్ పెద్దది, సబ్జెక్ట్ పెద్దది. దా నేను క్షమాపణ చెప్తాను, పెద్ద ఫ్యాన్ అవుతా. ఛాలెంజ్ యాక్సెప్ట్ అయితే ఓ ఫోన్ చేయ, నా కింద స్క్రాల్ అవుతుంటుంది నా నంబర్. ముఖ్యమంత్రి కార్యాలయంకి మాకు ఫోన్ వస్తే మేము కూడా గర్వంగా ఫీల్ అవుతాం. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్. రేవంత్ అన్న అని చెప్పి ప్రేమతో పిలుచుకుంటాం. ఫ్రెండ్స్ ఇల్లు మనల్ని జాతివాదిగా డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, డేటా లేకుండా మాట్లాడతారు. ఇలా సబర్మతి రివర్ ల్యాండ్ కన్సల్టేషన్ ఏదైతే ఉందో ఒక కేస్ స్టడీ చిత్రగుప్తులో మేము నడిపినాం. ఒక గుణాత్మకమైన రిపోర్ట్ అది. 75,000 కోట్లు, 1,00,000 కోట్లు అని చెప్పి గాలికి మాట్లాడింది కాదు అది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన, నువ్వు అన్నావు కదా రేవంత్ అన్న, 18,500 crores ఇస్ మై రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ 13,500 ఇస్ మై రెవెన్యూ ఎక్స్పెండిచర్. దేని మీద? ఇంట్రెస్ట్ల మీద, ఎక్సెట్రా దేని మీద నువ్వు మాట్లాడినావు. 13,000 crores అని చెప్పి ఇంత ఖచ్చితంగా చెప్పినప్పుడు నేను రెవెన్యూ రిసిప్ట్స్ ఎన్నోసార్లు చెప్పినా మీ నష్టపు ప్రభుత్వానికి. 750 crores గ్రనైట్ మాఫియా మీద ఉక్కుపాదం మోపితే సెనరేజ్ ఫీజు కింద 750 కోట్లు వస్తాయి. 18,000 కోట్ల పీడిఎస్ రైస్ స్కామ్ జరిగింది తెలంగాణలో. 18,000 కోట్లు. మై డియర్ సీఎం, ఏం మాట్లాడతారన్నా మీరు రెవెన్యూ రిసిప్ట్స్ మీద? ఐఎమ్ రెడీ ఫర్ ది ఛాలెంజ్. అరే మొన్న సున్నపు నిలువలు లైమ్ స్టోన్ ఆక్షన్ జరిగితే తెలంగాణలో జీపీఎస్ కోఆర్డినేట్స్ లేకుండా ఆక్షన్ చేసింది నీ ప్రభుత్వం, విచ్ ఇస్ షీర్ వయలేషన్ టు ది ఆక్షన్
క్రైటీరియా మాకు చెప్తున్నావా రేవంత్ అన్న మీ ప్రభుత్వం ఎంత సొక్కపోయిందో మోదీకు ठोकने के लिए नहीं बगर जिगर में दम है కాంగ్రెస్ కార్యకర్తలకు హెచ్చరిక జారీ చేస్తున్నది అలా చిత్రగుప్త జిగర్ల దమ్మే ఇంక్లూడింగ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ సబ్జెక్ట్ సున్నపు నిల్వల మీద మాట్లాడదామా పసుపు లోడు బ్లాక్ ఇవన్నిటి మీద మాట్లాడదామా అని అంటున్నా కోఆర్డినేట్స్ లేకుండా ఆక్షన్ ఎట్లా చేసిర్రా భయ్ మాట్లాడదాం నాడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను అడుగుతున్నా రాష్ట్ర ఖజానా రెవెన్యూ రిసిప్ట్స్ ఎట్లా పెంచుకుందామని చెప్తే మీ ముఖ్యమంత్రి కోస్ట్ లేదు ఎంత కమిషన్ తొప్పిరాడని అడుగుతున్నా ఈ గంభీరమైన ఆరోపణలు మీరు ఎదుర్కోవాల్సిందే ఇయ్యాల గ్రనైట్ మీద ఉక్కు పదం మోపుతానని మీరు ఐఏఎస్ని మార్చేసిరు సురేందర్ మోహన్ని మీరా మాట్లాడతారు ఇండియా టుడేలలో పోయి ठोकने के लिए भाषा सीखना नहीं पड़ेगा माननीय मुख्यमंत्री जी किसी को ठोकने के लिए भाषा जरूरी नहीं है किसी को ठोकने के लिए सब्जेक्ट की जरूरी है प्रमाण की जरूरी है जब आप ये समझना चालू करोगे तब आप कुछ सुधर पाओगे जातिवाद कुलवाद ये नहीं चलेगा देश में आज हम बटेंगे नहीं क्योंकि हम कटेंगे नहीं क्योंकि मैं भारत का और भारत देश मेरा मैं रहूं या ना रहूं भारत अपना देश रहना चाहिए भारत माता की जय సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ ధారామోని మన చిత్రగుప్త అండ్ జై హింద్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ టు స్టే సేఫ్ కంటెంట్కి ఇట్లా నచ్చినట్లయితే ఒక నలుగురికి షేర్ చేయండి అండ్ యువర్ మోటివేషన్ ఈజ్ మాకు చాలా అత్యంత అవసరం అండ్ మేము చేసింది మీకు నచ్చినట్టుగా ఇట్లయితే జర కామెంట్ రూపంలో షేర్ చేయండి కంటెంట్ని నలుగురికి చెప్పుండ్రి లైక్ కొట్టుండ్రి మా పనితనం ఇట్లా మీకు నచ్చినట్లయితే కింద క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీరు దయచేసి యూ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు చిత్రగుప్త జై హింద్ అండ్ జై భారత్